నమస్తే. మనం సోమాజిగూడలో ఉన్నాము. ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు మాలలంతా కలిసి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఎలాంటి అన్యాయం జరిగింది? ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు మీ పైన కుట్ర జరిగింది అనుకోవచ్చా? 100% కుట్ర జరిగింది. మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్లో అన్యాయం చేశారు. రోస్టర్ పాయింట్లో కూడా అన్యాయం చేయడం జరిగింది. సుప్రీంకోర్టు చెప్పిన గైడ్ లైన్స్ని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది కూడా పాటించలేదు కాబట్టి ఎంపైరికల్ డాటా తీసుకోలేదు. అదేవిధంగా 59 కులాల్లో ఏ కులం అన్యాయం జరిగింది ఏంటనేది లెక్కలు తీయలేదు. దీనివల్ల మాల సామాజిక వర్గంగా ఉన్న గ్రూప్ 3లో ఉన్న 26 కులాలకు రిజర్వేషన్ లేకుండా పోయాయి. 22వ రోస్టర్ ఉమెన్ను పెట్టి 41 మన రోస్టర్ పాయింట్ పెట్టడం వల్ల మాకు ఉద్యోగాలు లేవు. 20 లోపు ఓసీలకు, బీసీలకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్టీలకు అందరికీ కూడా 20 లోపు రోస్టర్ పెట్టి మాకు 22వ రోస్టర్ ఇవ్వడం అంటే మాకు రిజర్వేషన్ లేకుండా అడ్డుకోవడమే. ఇది ముఖ్యమంత్రి ప్లాన్ తోటి మందకృష్ణకు భయపడి మా యొక్క సామాజిక వర్గం గురించి మాకు అన్యాయం చేశాడు. ఈ అన్యాయం చేసినటువంటి దాన్ని తప్పకుండా మేము మా క్షేత్రశాల తీసుకెళ్తా ఉన్నాం. మా యొక్క ఉద్యోగస్తులు, మా విద్యార్థులు, మా కులమంతా కూడా ఏకమై 26 కులాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఒక మహోద్యమానికి సన్నద్ధమవుతామని చెప్పేసి అని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. చెప్పండి, మీరంటే ఏమంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రోస్టరు పద్ధతి ఉందో రోస్టర్ను కేటాయించారో 20 లోపు మాకు 2 రోస్టర్లను కేటాయించాలి. మా విద్యార్థులకు, ఉద్యోగులకు మాకు ఏదైతే రిజర్వేషన్లో రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలి. మరి ఏదైతే మనకు చేవెళ్ళ డిక్లరేషన్లో ఏదైతే 22% రిజర్వేషన్ పెంచామని వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఉందో దాని ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు 22% రిజర్వేషన్ పెంచి మాకు 8-9% మాకు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే దీన్ని చేర్పులు మార్పులు చేయకుండా, పరిశీలన చేయకుండా ఉంటే గాన స్థానిక ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీని పొందబెడతాం, రేవంత్ రెడ్డి గద్దెను దింపుతామని చెప్పిన సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాం. మీరేమంటారు? ఇది రిజర్వేషన్లను తొలగించడం కోసమే ఈ వర్గీకరణ అనే అంశాన్ని బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారాగా చెప్పించడం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి కూడా ఒత్తాసు పలికి ఏదో కాంగ్రెస్ పార్టీకి మాదిగలు దూరం అవుతా ఉన్నారు, బీజేపీ ఓన్ చేసుకుంటుందని చెప్పి పసిగట్టి ఆగమేఘాల మీద అది మళ్ళీ ఇది ఎట్లాగూ చెడిపోయేదే సుప్రీంకోర్టులో కొట్టేసే కేసే కాబట్టి మనం చేసినట్టుగా మాదిగల ఓట్లు గంపగుత్తుగా మనం వేసుకోవాలని చెప్పి ఒక కుట్రతోటి చేసినటువంటి వర్గీకరణ తప్ప ఇది సుప్రీంకోర్టులో నిలవదు. పార్లమెంట్లో బిల్ పెడితేనే బతది తప్ప ఈ వర్గీకరణ ఇది బతికే వర్గీకరణ కాదు. ఇది రేవంత్ రెడ్డి మెడకి చుట్టుకునే వర్గీకరణ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కోర్టు ద్వారానే అడ్డుకోగలుగుతారా వర్గీకరణ? ఇది కోర్టు ద్వారానే అడ్డుకుంటాం. ప్రజా ఉద్యమాల ద్వారా క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు అన్ని కూడా మా మీద కుట్ర పనేది. ఇది ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తా ఉన్నాయి కాబట్టి ఇది పోరాటంతో మేము కోర్టు ద్వారా అడ్డుకుంటాము ప్రభుత్వం. ఏమంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో మాలలకు అన్యాయం చేసే విధంగా ప్రవేశపెట్టినాడో దీన్ని మా మాల శాసనసభ్యులు, మాల మంత్రులందరూ కూడా మరి పూర్తిగా విఫలమైనారు. ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ మాల సంఘాల జేసీ తరఫున డిప్యూటీ ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క గారు, మా వివేక్ గారు, శాసనసభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారి మీద తిరుగుబాటు చేసి మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద పోరాడాలని చెప్పి మరి మీ అందరూ కూడా తెలంగాణ మాల సంఘాలు చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. మాల జాతి మొత్తం మీ వెనుక మీ వైపు చూస్తూ ఉన్నది. కాబట్టి మాల జాతి ఉన్నతి కోసం, మా మాల విద్యార్థుల కోసం, మాల ఉద్యోగుల కోసం మన డిప్యూటీ సీఎం మన బట్టి గారు, వివేకన్న గారు, శాసనసభ్యులందరూ కూడా మాల శాసనసభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని నిలదీయాలని చెప్పి మీ వెనుక మేము ఉన్నామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై మాల. భారత రాజ్యాంగం ద్వారా సర్వ హక్కులు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజే జీవో 99 తీసుకొచ్చి మాలల హక్కులను గొంతుకోసినటువంటి దుర్మార్గ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఎస్సీ ఎస్టీల ఉపకులాల వర్గీకరణ జరగాలంటే ఆర్టికల్ 341, ఆర్టికల్ 342 సవరణ చేయాలి. ఆ సవరణ చేసిన ద్వారానే పార్లమెంట్లో బిల్లు పెట్టి సవరణ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఆ ప్రక్రియ చేయకుండా ఏదైతే దొడ్డిదారిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ గైడ్లైన్స్లను కూడా సరైన పద్ధతిలో అవలంబించకుండా, పాటించకుండా కులంకుశంగా ఏదైతే కులగణన జరగాల్సిన అవసరం ఉన్నది, ఇంపారిటికల్ డాటా తీయాల్సిన అవసరం ఉన్నది, ఇవన్నిటిని కూడా పక్కకెట్టి ఏదైతే సుప్రీంకోర్టు ఏ కులాలైతే ఎస్సీ కులాల్లో వెనుకబాటుకు గురైనాయో ఆ కులాలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వమని చెప్పింది. కానీ ఎక్కడ కూడా ఆ ప్రియారిటీ ఇవ్వకుండా నిజంగా ఎవరైతే దోచుకొని దొబ్బుకొని తిన్నారో ఆ కులాలకు పెద్దపీట వేస్తూ ఈరోజు రోస్టర్ విధానంలో కూడా మాకు పూర్తి స్థాయిలో 22వ పాయింట్ తీసుకొని వచ్చి మాకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసింది.
దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. న్యాయపరమైన పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా మాలలు దోచుకున్నారు, దొబ్బి అని చెప్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ఈరోజు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నాయి. నిజంగా ఈరోజు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వీకర్ సెక్షన్ ఉన్నటువంటి వాళ్ళకి 5% రిజర్వేషన్, 10% రిజర్వేషన్ ఇస్తే 5 మొన్న మన శాతవాహన యూనివర్సిటీలో ఇచ్చినటువంటి 35 పోస్టుల 5 వాళ్ళకు వచ్చినాయి. కనీసం ఒక మాలకు కూడా ఒక పోస్టు లేదంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు ప్రభుత్వం మాలలకు గొంతు కోసిందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. నిజంగా సామాజిక న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఎవరైతే మేధావులు ఆ రోజు మాట్లాడినటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నిజంగా ఎస్సీ వర్గీకరణ సామాజికంగా జరిగిందా లేదనేది పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. నిజంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీల పైన ఉంది. కానీ ఈరోజు మౌనం వహిస్తున్నట్టు పార్టీలు కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీకు కూడా మేము బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏమంటారు? షెడ్యూల్ క్యాస్ట్లో 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాలను విచ్ఛిన్నం చేసి రాబోయే రోజుల్లో దళితులను విభజిస్తే తప్ప పాలకులు మరి ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని పాలించే పరిస్థితి లేదు. కాబట్టి ఈ దళితులందరూ ఏకమైతే ఖచ్చితంగా ఈ దళితులు పాలనలో ముందుంటారు, అధికారం చేపట్టే విధంగా ముందుంటారని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి అంశంతో దళితులను 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. ఈ 3 గ్రూపుల్లో విభజించినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞానంతో దళితుల్లో పట్ల స్విచ్ పెట్టడమే కాకుండా మాలలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా ఉద్యమాల ద్వారా కానీ కోర్టు ద్వారా కానీ ఖచ్చితంగా ఆయన పైన తిరుగుబాటు చేసి మాలలకు సమానమైనటువంటి న్యాయం దక్కేంత వరకు పోరాటం చేస్తాం. అలాగే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ రోస్టర్ విధానంలో కానీ వర్గీకరణ విధానంలో కానీ మాలలు రిక్రూట్మెంట్ అయ్యే పరిస్థితి లేదు, కేవలం రిటైర్మెంట్ అయ్యే పరిస్థితిలో ఉంది. అంటే మాలలకు ఉద్యోగాలు రాకుండా ఉపాధి అవకాశాలు దక్కకుండా చేయటమే రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం అయితే దానికి ఖచ్చితంగా మేము తిరుగుబాటు చేస్తాం. తిరుగుబాటుతోనే రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకంగా, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇక్కడ వర్గీకరణ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బతికి బట్టగట్టాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మార్చాలని మేము హైకమాండ్కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలో ఈ 2-3 రోజులలో పార్లమెంటు నడుస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారిని, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిసి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది మాలలు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి ప్రవర్తనలో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే అవకాశం, మేము మాలను వ్యతిరేకం చేసే అవకాశం ఉంది. కాబట్టి రోస్టర్ విధానంలో ఇట్లా మార్పు జరగకపోతే 20 నుంచి 2 అంటే 20 వరకు 2 రోస్టర్ విధానం 2 పోస్టులు రాకపోతే లేని ఎడల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాలలు ముందుండి పోరాటం చేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, మేము ముఖ్యమంత్రి కలిసినప్పుడు మాలలు అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే మాలల పార్టీ అన్న ముఖ్యమంత్రి గారు వర్గీకరణకు వచ్చే వరకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధం లేకుండా, అధికార పార్టీకి పక్షం లేకుండా, మంత్రివర్గానికి సంబంధం లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని మాలలకు అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి గారిని కేంద్ర కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని మేము కోరుతున్నాం. మీ ముఖ్యమంత్రి గారిని మారుస్తారా, మా మాలలకు న్యాయం చేస్తారా? లేకపోతే స్థానిక ఎలక్షన్లో కంపల్సరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మార్చకపోతే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బొందబెట్టడం ఖాయం. జై భీమ్, జై మాల, జై తెలంగాణ. ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు మాల యువతి యువకుల యొక్క భవిష్యత్తుతోటి ఆటాడుకున్నది. కక్షపూరితంగా మాల యువతి యువకుల మీద, నిరుద్యోగుల మీద కక్షపూరిత చర్యలో భాగంగానే ఇంతమంది గొంతు కోసే ప్రయత్నం చేసింది. ఎందుకంటే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న జరిగిన అడ్మిషన్లలో మాల యువతి యువకులకు దోస్తులో కానీ, ఇంజనీరింగ్లో కానీ, ఇప్పుడు రాబోయే పిహెచ్డి విద్యలలో కానీ, ఇప్పుడు అలాగే కొంతమంది మాలాంటి పిహెచ్డి చేసి ఉన్న వాళ్ళందరికీ రాబోయే రోజులలో ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్లలో కానీ, ఏ ఇతర టీచర్లు కానీ, ఏ ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా మాలలకు సరైన అవకాశాలు కల్పించలేకుండా ఎవరైతే ఈ
నిరుద్యోగులతోటి తెలంగాణ రాష్ట్రం చాలా చైతన్యవంతమైన రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులతోటి నిరుద్యోగులతోటి పెట్టుకున్న ఏ ప్రభుత్వం కానీ బతికి బట్టగట్టలేదు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాల సామాజిక వర్గ యొక్క విద్యార్థులు నిరుద్యోగులతోటి పెట్టుకున్నాడు, కొరివితోటి తలగొక్కున్నాడు. రాబోయే రోజులలో కనుక ఈ ఎస్సీ వర్గీకరణ అంశము మరియు రోస్టర్ పాయింట్లలో ఎటువంటి మార్పులు చేయని ఎడల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టాలి. అలాగే రేవంత్ రెడ్డిని రాజకీయంగా బొందబెట్టే కార్యక్రమాన్ని మాల స్టూడెంట్ జేఏసీగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలలో తిరిగి మా యువతీ యువకులను నిరుద్యోగులను ఏకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేపించే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకనే ఏం చేస్తూ ఉన్నాం, రాబోయే రోజులలో అయినా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు రాబోయే మంత్రివర్గంలో కూడా క్యాబినెట్ దానిలో కూడా మీరు చర్చించి ఖచ్చితంగా ఈ క్లాసిఫికేషన్ అంశము రోస్టర్ విధానంలో ఉన్న కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం మీ మీద ఉన్నది. ఖచ్చితంగా 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు మమ్మల్ని గ్రూప్ బిలో చేర్చాల్సిన అవసరం ఉండే, కానీ మీరు గ్రూప్ 2లో చేర్చలేదు. అలాగే రోస్టర్ పాయింట్ మాకు 7 కేటాయించాల్సిన అవసరం ఉండే, కానీ కేటాయించకుండా 21, 22 కేటాయించడం వల్ల మేము నష్టపోతూ ఉన్నాం. అది కూడా విమెన్ని కేటాయించారు. 41 రోస్టర్ పాయింట్ అంటే మేము జనరల్లో ఉన్నట్టే. అంటే మేము ఇప్పటికీ ఓపెన్ కేటగిరీ, ఎప్పుడైనా కూడా విద్యా వ్యవస్థలో మేము ఓపెన్ కేటగిరీలోనే కొట్టుకుంటాం మా మాల సామాజిక వర్గం. అయినా కూడా మీరు రాజ్యాంగబద్ధంగా ఏం చేశారంటే మాలలకు రిజర్వేషన్లు లేవనే ఉద్దేశాన్ని జనాలలో తీసుకుపోయారు. అన్ని విధాలలో అవకాశాలను మీరు మాకు రాకుండా చేసిరు. కాబట్టి మీకు కూడా రాజకీయ అవకాశాలను లేకుండా రాజకీయంగా బొందబెట్టే కార్యక్రమాన్ని మేము తీసుకుంటామని చెప్పి ఈ వేదికగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏమంటారు? ఇప్పటివరకు మా మాలలకు అన్యాయం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంకు మేము ఇచ్చిన ప్రశ్నకు వాళ్ళు జవాబు చెప్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే యువతరం ఉద్యోగాలు లేక చాలామంది సఫర్ అయిపోతున్నారు. మాకు ఉద్యోగాలు ఎక్కువ పెంచాలి, మాకు మాల అని గుర్తించాలి. విక్రమార్కన నువ్వు పక్కనే ఉన్నావు, మన మాల రక్తం నీళ్ళ ఉంది, నువ్వు పక్కనే సీఎం దగ్గర నువ్వు డిప్యూటీ సీఎం నిన్ను గెలిపించి గద్దె మీద కూర్చోబెట్టినాం, మరి ఆ గద్దె నిలబెట్టుకోనికి నువ్వు ప్రయత్నించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఏ విద్యార్థి ఏదైనా కలకల చెంది ఏదైనా జరిగితే నీ ఇంటి ముందే తీసుకొచ్చి నువ్వే అంత క్రియేట్ చేయాలి. ప్రతి ఇంటికి నువ్వు కారణమవుతావని మేము మహిళ నా నుంచి మేము హెచ్చరిస్తున్నాము సార్. ఇంకోటి ప్రభుత్వం మీద మాకు ఎటువంటిది మాకు చేసిన అన్యాయం కొద్ది మేము ప్రశ్నిస్తున్నాం తప్ప మీరు ఏం చేసినా కానీ మేము మీకు ప్రశ్నాప్రదంగా మారుతున్నాం అంతే. ఎందుకంటే మాకు మాళ్ళకు అన్యాయం జరుగుతుంది. ఒకవేళ ఈ యువతరానికి ఎవరైనా చదువుకున్న వాళ్ళకు జాబులు లేక ఏదైనా చిన్న కలకల చెంది ఏదైనా జరిగితే ప్రతి శవానికి నువ్వు కారణమవుతావు. నీ గేటు కడనే ఆ శవాన్ని పడుకోబెట్టి నువ్వే అంత క్రియలు జరపాలి. ప్రతి ఇంటి బాధ్యత నువ్వే తీసుకోవాలి. లక్షలల్లో నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది కుటుంబానికి, ప్రతి కుటుంబానికి 10 లక్షల 20 లక్షల ఎంతైనా. ఇంట్లో ఎంత ఆడపిల్లలు ఉంటారో, ఎంత మగపిల్లలు ఉన్నారో, ఆ ఫ్యామిలీ ఎంత పెద్ద ఉండో, ఎంత చదువుకునే వరకు జాబు లేక ఎంత సఫర్ అవుతాడో, ఏదన్నా ఒక్కటి జరిగినా ఉండవు నువ్వు. ఖబర్దార్ అనే ఇప్పుడు చెప్తున్నాం. మేము ప్రశ్నిస్తున్నాం, జవాబు నువ్వు వెంటనే స్పందించాలి. లేకపోతే నువ్వు అలానే కూర్చుంటే నీ జవాబు లేకపోతే ఈడ ఏదన్నా జరిగినా నీ ఇంటి గేటు ముందే వాళ్ళని ఆ ఇంటి కుటుంబ సభ్యులు కూర్చోబెట్టి తెలంగాణ రాష్ట్ర మాల మొత్తం నీ ఇంటి ముందు కూర్చున్నామని తెలియజేస్తున్నాం. ఇది పక్క. జై మాల.